హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవి అదాను. బిగ్ బాస్ లాస్ట్ నైట్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత అందరు హౌస్లోకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ అన్నీ వచ్చాయి. అందరూ వాటిని ప్యాక్ చేసుకోవడం, వాటిని సర్దుకోవడం, వాటిల్లో బిజీ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత కొంచెం నైట్ కొంచెం చిన్న చిన్న గుసగుసలు జరిగినాయి. అది కామనే, అవి అయిపోయినాయి. ఎర్లీ మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. సాంగ్ కోసం బయట నుంచి కొంతమంది వచ్చి సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు. సాంగ్ అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత కాకుంటే నిన్న నాగార్జున గారు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి కామనర్స్ కొన్ని కుకింగ్స్ చేయడం కోసం, వాషింగ్ చేయడం కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ కామనర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. అదే రూల్ ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అయిపోయింది. ఈ ఎవరైతే మన సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు టెనెంట్స్, ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఓనర్స్. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి టెనెంట్స్. మన హరీష్ గారు వచ్చేసి 2 బ్యాడ్జెస్ వచ్చినాయి హరీష్ గారికి. ఆ 2 బ్యాడ్జెస్లో ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చారు, ఒకటి ఇమాన్యువల్కి ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి షష్ఠికి ఇచ్చారు. తర్వాత డిమాండ్ పవన్ హౌస్ క్లీనింగ్ వచ్చేసి రీతు చౌదరికి ఇచ్చాడు. తర్వాత శ్రీజ వచ్చింది బట్టల వాషింగ్ వచ్చేసి మన రాము రాథోడ్కి ఇచ్చింది. తర్వాత ప్రియా వచ్చేసి కుకింగ్, మెయిన్ కుకింగ్ వచ్చేసి భరణికి ఇచ్చింది, తనుజాకి ఇచ్చింది. వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత ఈ కుకింగ్ దగ్గర కొంచెం ఇష్యూ అయింది. అది మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ప్రియా గారు చెప్పిన పాయింట్లు కొన్ని మాట్లాడుకుందాం. ప్రియా చెప్పింది కూడా లాజికే. ఎందుకంటే ప్రియా ఏమన్నది, భరణి తనుజ కుకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వేరే పని చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు కుకింగ్ చేయాలంటే అన్ని కటింగ్ ఉంటాయి, మొత్తం వంట వాళ్ళే చేసి 15 మెంబర్స్కి వంట చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రియా చెప్పింది కూడా పాయింటే. ఆ తర్వాత హరీష్ గారు వచ్చారు. కిచెన్ క్లీనింగ్ గురించి, కిచెన్ ఎవరైతే వంట చేస్తారో వాళ్ళే క్లీన్ చేయాలి అని హరీష్ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. హరీష్ గారు చెప్పేది కూడా ఒక అందుకు లాజిక్ పాయింటే. దాని గురించి కూడా మాట్లాడదాము. హౌస్లో ఆల్రెడీ ఫుడ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. అది ఆ ఫుడ్ ఎవరి కోసం తెప్పించాడు బిగ్ బాస్? ఓన్లీ ఓనర్స్ కోసమే తెప్పించారు. మన వాళ్ళు ఏం చేశారు, ఆ ఓనర్స్ కాస్త టెనెంట్స్ పిలిపించి అందరు కలిసి తినాలని కూర్చున్నారు. అందరు తింటున్నారు, బాగానే ఉంది, గుడ్. ఓనర్స్ కూడా తెలియదు అప్పుడు బిగ్ బాస్ అబ్జెక్షన్ చేస్తాడని. వాళ్ళు తినేటప్పుడు పాపం ఇమానుయల్ తింటున్నారు, శ్రీజ తింటున్నది, అందరు తింటున్నారు, తనుజ తింటున్నది, అందరు తింటున్నారు. పాపం బిగ్ బాస్ బిర్యానీ ప్లేట్లో పెట్టుకున్నాడు. పాపం ప్లేట్లో పెట్టుకొని తినే టైంలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అది ఓన్లీ ఓనర్స్ కోసమే తెప్పించింది కాబట్టి టెనెంట్స్ ఇమీడియట్లీగా హౌస్ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పాడు. పాపం అందరూ అక్కడ ప్లేట్లు పెట్టేసి వచ్చేసారు. పాపం అక్కడ మనోడు హరీష్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. పాపం మనోడు బాగా ఫీల్ అయిపోయాడు. బిగ్ బాస్ అది నాకు నచ్చదు, అది ఇదని బిగ్ బాస్తోనే కెమెరా దగ్గరికి వెళ్ళడం, చెప్పడం అన్నీ చేశాడు. గుడ్. పాపం అతని ఒపీనియన్ అది. ఎందుకంటే అన్నం విలువ ఆయనకు తెలుసు కాబట్టి మేబీ అట్లా మాట్లాడి ఉండొచ్చు. ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ అంటేనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్లో కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మనం బయట చేసేటవన్నీ హౌస్లో చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా. మేబీ మనోనికి అది తెలియక మళ్ళీ బిగ్ బాస్తో మాట్లాడి నేను ఇస్తాను తీసుకోలే అని మళ్ళీ వాళ్ళ ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించారు. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, వీళ్ళకు కూడా లేకుండా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్పాడు. ఆ రైస్ వెళ్ళిపోయింది, తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అందరూ డిస్కషన్ కూర్చున్నారు. మెయిన్ ఈరోజు మనం మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాను మళ్ళీ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాడు వాళ్ళకి ఇవ్వడానికి. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ ఫ్రూట్స్ దగ్గర కొంచెం గొడవ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చారు. మాస్క్ మ్యాన్ పాపం చాలా, అంటే కెమెరాకి ఏదో చెప్పాలని చేయాలని, నేనే కెమెరాలో కనపడాలని కాదు, కానీ మేబీ తన వ్యక్తిత్వం అలాంటిదేనేమో. మేబీ చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తర్వాత ఇమాన్యుయల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తర్వాత శ్రీజ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే ఇది ఒక్క రోజులో చూడడం వలన మనకు తెలిసింది ఏంటంటే కొంచెం యాక్టివ్నెస్, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఫస్ట్ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఎండ్లో ఏమైందనే చెప్పేద్దాం.
మాస్క్ మ్యాన్ మంచి యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత శ్రీజ మంచి యాక్టివ్గానే ఉంది. ప్రియా కూడా మంచి యాక్టివ్గానే ఉంది. తర్వాత భరణి, నేను కోర్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు భరణి మంచి కాంపిటీషన్ అవుతాడేమో వీళ్ళందరికీ, భరణి గారు బాగా పర్ఫామ్ చేస్తారేమో, అందరితో మంచిగా మూవ్ అవుతారేమో అనుకున్నా. కానీ భరణి గారు నేను ఈరోజు చూసినంత వరకు అయితే ముందు ఒకలాగా మాట్లాడుతున్నాడు, వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నాడు. మేబీ ముందు ముందు చూడాలి ఎలా మాట్లాడతాడు ఏందనేది భరణి గారు. ఆ తర్వాత ఇంకా శ్రీజ చెప్పిన ఇమాన్యువల్ అయిపోయింది. డిమాన్ పవన్ కూడా పర్లేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. గుడ్. ఇప్పటి వరకు హీరోయిడ్ వరకు అయితే గుడ్, పర్లేదు. మనోడు పవన్ కళ్యాణ్ ఏమంత ఇదిగా లేడు, ఏదో పర్లేదు, సో నడుస్తుంది. అది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇప్పుడు చెప్పేటి అన్ని పేర్లు కూడా నేను చూసిన ఈరోజు ఎపిసోడ్లో నాకు నచ్చిన విధంగా నేను చెప్తున్నా అంతే. ఒకరిని ఉద్దేశించి కాదు, ఒకరికి ఫ్యాన్ అని కాదు నేను, అది మటు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తనుజ గారు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, మంచిగా యాక్టివ్గా ఉన్నారు, అందరితో మంచిగా మాట్లాడుతున్నారు. గుడ్. తనుజ గారు కూడా సూపర్. తర్వాత ఆశా గారు అనే అంతగా ఏం లేదు, నాకు తెలిసినంతవరకు అయితే ఏం లేదు. సుమన్ శెట్టి గారు పాపం ఎందుకు వచ్చారో ఏమో తెలియదు. కానీ మనకు ఈరోజు వరకు అయితే పర్ఫార్మెన్స్ అయితే నిల్ అని నా ఒపీనియన్. ఏమంతగా పర్ఫామ్ లేదు, యాక్టివ్ లేడు, అందరితో కలవడం లేదు, ఏమంతగా లేదు సుమన్ శెట్టి గారి గురించి చెప్పడానికి. సంజన గారు పర్ఫార్మెన్స్ కూడా ఏమంతగా లేదు ఈరోజు వరకు అయితే. యాక్టివ్గా కూడా పెద్దగా కనిపించలేదు. రాము రాథోడ్ ఓకే, నాట్ మరీ ఓ సూపర్ అని కాదు, ఓకే. జస్ట్ షష్ఠి నేను ఫస్ట్ వచ్చినప్పుడు షష్ఠి గారు వచ్చినప్పుడు అరే ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమో అనుకున్నా. కానీ గుడ్, మంచిగా అందరితో కలుస్తుంది, మాట్లాడుతుంది. ఇప్పటి వరకు అయితే ఓకే, బెస్ట్. రీతు చౌదరి గారు నేను ముందే చెప్పిన, ఈ అమ్మాయికి అందంతో పాటు అనుకో కూడా చాలా మంచిగా ఉంటుందని ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. అదే నడిచింది, మంచిగా పర్ఫామ్ చేస్తుంది అమ్మాయి కూడా, మంచి యాక్టివ్గా ఉంది. హరీష్ గారు, అతని వ్యక్తిత్వం ప్రజెంట్ వరకు అయితే మనకైతే తెలియదు, కానీ ముందు ఎలా ఉంటుందో తెలియదు, చూడాలా. ఇప్పటి వరకు అయితే హరీష్ గారు సూపర్. మేబీ అది కెమెరా కోసమే, లేకపోతే నేనే కనపడాలని చెప్తున్నారా, లేకపోతే కెమెరా ముందు నేను కనపడితే నాకు ఓట్లు ఎక్కువ పడతాయని అట్లా ఆలోచిస్తున్నారా అనేది విషయం తెలియదు. కానీ మేబీ ప్రజెంట్ హరీష్ గారు అయితే అందరిలోకల్లా కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్నారు, పర్ఫార్మెన్స్ మంచిగానే ఇస్తున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు, అందరితో కలిసి ట్రై చేస్తున్నారు కూడా. దమ్ము శ్రీజ, ఈ అమ్మాయి నోరు వాగుతూనే ఉంటుంది. ఓకే, అమ్మాయి కూడా మంచిగానే మాట్లాడుతుంది, అందరితో కలవడానికి ట్రై చేస్తుంది ఆ అమ్మాయి కూడా. గుడ్. ఆ అమ్మాయి కూడా. గుండు మనీష్ గురించి అయితే ఏమంతగా లేదు. నేనే తోపు అని చెప్పాలనుకుంటున్నాడు, కానీ అక్కడ ఎవరు వింటలేరు అని నా ఫీలింగ్. మనీష్ గారి గురించి అయితే నేను చూసిన దాంట్లో అయితే అదే కనపడింది. పర్ఫార్మెన్స్ చాలా తక్కువ, అన్నిటిల్లో నేను చెప్పింది వినాలా, నా రూలే కావాలా అన్నట్టుగా ట్రై చేస్తున్నాడు. మనీష్ గారి పర్ఫార్మెన్స్ అయితే సో ప్రజెంట్ అయితే అంత మాత్రమే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పా పవన్ కళ్యాణ్ గురించి. ప్రియా గారు గుడ్. ప్రియా గారు కూడా మంచిగా కొంచెం యాక్టివ్గా ఉన్నారు, కొంచెం అంతా మంచిగానే ఉన్నారు, బెస్ట్. ఓకే, పర్లేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ బిగ్ బాస్ గారు అనౌన్స్మెంట్ వచ్చింది. పాపం దగ్గర ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకు నిన్న నైటు నాగార్జున గారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే ఫుడ్ ఏం లేదు, అలానే ఉన్నారు. కానీ బిగ్ బాస్ మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు వాళ్ళకు. అందరూ ఫుడ్ వాళ్ళందరికీ పంపించాడు, అందరు కూర్చొని హ్యాపీగా తిన్నారు. అందరూ మంచి ఫుడ్ పంపించారు, మంచిగా తిన్నారు. ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఒక లక్ దొరికింది, ఎందుకంటే వాళ్ళు వండుకోవడానికి ఇంకా ఆప్షన్ లేదు. బిగ్ బాస్ మొత్తం నేనే పంపిస్తా అని చెప్పాడు, అందరూ వండుకుంటున్నారు, బిగ్ బాస్ పంపిస్తున్నారు, తింటున్నారు. ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు సెల్ఫ్ ఎవరైతే వండుకోవాలో వాళ్ళు వండుకుంటున్నారు, తింటున్నారు ఆలుగడ్డ. ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకే, వావ్ అనే యుద్ధాలు ఏం జరగలేదు, గొడవలు కూడా ఏం లేదు, నామినేషన్స్ కూడా ఈరోజు లేదు. మేబీ రేపు నామినేషన్స్ ఉండొచ్చు, ఫైర్ అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. ఫైర్ చూద్దాం, రేపు ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఏం పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదు, జస్ట్ అన్నీ నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తా, నువ్వు అది చేసుకో, ఇది చేస్తా, ఇవన్నీ కామన్, ఇవి నడుస్తూనే ఉంటాయి. రేపు నుంచి ఏమన్నా నామినేషన్ స్టార్ట్ అయితే ఒకరి మీద ఒకరు వాళ్ళు మాట్లాడే విధానం ఏంది, అవతల వాళ్ళని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది రేపు నామినేషన్ల గురించి తెలుస్తుంది. చూద్దాం రేపు నుంచి అయితే. ఓకే, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్, ఏమైనా కొంచెం అటు ఇటు అయితే అర్థం చేసుకుంటారా అని భావిస్తూ, ఇట్లు మీ రవి యాదవ్.